విజయవాడ కృష్ణలంక రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును నిర్దోషిగా ప్రకటించాలని ఉభయ గోదావరి జిల్లాల లారీ యూనియన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ కోరారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిఐ నాగరాజు కులాలతో సంబంధం లేకుండా పోలీస్ విధులు నిర్వహించడం జరిగిందన్నారు. 3 ఏళ్లుగా కరకట్ట నుంచి భూపతి శివనగర్ వరకు గంజాయి బ్లేడ్ బ్యాచ్ల గుండెల్లో సిఐ నిద్రపోయారని తెలిపారు. యూనిఫామ్ ఉన్నా లేకపోయినా నిరంతరం సేవ చేసే వ్యక్తి సిఐ నాగరాజ్ అని అన్నారు. ఇలాంటి నిజాయితీ గల అధికారులపై కేసులు పెడితే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని, సామాన్యులు బతకలేరని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను జనాల మధ్య ఉండి సేవలు అందించాలని సూచించడం జరుగుతుందన్నారు. కులాల మధ్య జగన్ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేయడం జరుగుతుందన్నారు. కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. 2029లో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని అన్నారు. కులాలన్నీ కలిసి ఉండే విధంగా రాజకీయ చర్యలు తీసుకోవాలని, కుట్ర చేయకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వరద దొరబాబు, కొండమూరి గంగాధర్, చిక్కం సూరిబాబు, గ్రంథి నాని, తిరుమల శెట్టి వీరబాబు, సత్తిబాబు, గొల్లపల్లి రాము, శివ, సాయి కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మెహర్ గంగాధర్ అండి. ఫార్మర్ లెక్చరర్ ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజీలోని. అయితే ఈరోజు ఈ సదస్సుకి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దుగ్గన బాబ్జీ గారు ఒక మంచి సమాజాన్ని ఏర్పరచడం కోసం నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు. ఎప్పుడైతే మేము ఆయన చేసే సేవలను చూసి చాలా ఆకర్షితులయ్యి అందులో భాగస్వామిని అయ్యాను. అలా భాగస్వామి అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పోలీస్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని అభినందించదగ్గ విషయంలో నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా మనం వాస్తవాలు మాట్లాడుకున్నట్లయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలను అంటున్నారు. అది కేవలం ఓన్లీ ఒక అఫీషియల్గా వచ్చింది. కానీ నిజమైన స్వతంత్రం ఇప్పటికి వచ్చిందా? ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నాడా అని కానీ ప్రశ్నిస్తే అది గొప్ప ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. మహాత్మా గాంధీ ఏమన్నారంటే, ఏ రోజైతే అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా తిరుగుతుందో అదే నిజమైన స్వతంత్రం అన్నారు. అటువంటి స్వతంత్రం ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఒక మంచి సమాజాన్ని, శాంతి భద్రతలతోని భద్రతతో కూడినటువంటి సమాజాన్ని ఏర్పరచడానికి పోలీసులు ప్రముఖ పాత్ర వహిస్తారు. అటువంటి ప్రముఖ పాత్ర వహించే పోలీసుల్లో ఎవరైతే అంకిత భావంతో ఒక మంచి సమాధానం ఏర్పరచాలి, మంచి భద్రత ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలి, ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదు, నేరాలు జరగకూడదు అని అంకిత భావంతో పనిచేస్తుంటారు. అటువంటి పోలీస్ అధికారికి మనం అభినందించాలి, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడే వ్యవస్థ బాగుంటుంది. సో బాబ్జీ గారు లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఎప్పుడైతే నాగరాజు గారి గురించి విన్నప్పుడు నేను కూడా ఓకే, ఇటువంటి వ్యక్తికి మనం మద్దతు పలకాలని అనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను ఇది మొట్టమొదటిసారి చూడడం అండి, ఒక పోలీస్ ఆఫీసర్కి ఇంత మద్దతు రావడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇందులో విచిత్రమైనది ఏంటంటే, ఒక నేరస్తులు కూడా, రౌడీ షీటర్స్ కూడా మాలో పరివర్తన తీసుకొచ్చినట్టు గొప్ప వ్యక్తి, ఈయన్ని అరెస్ట్ చేయకూడదు, ఒక మంచి వ్యక్తి అనేటువంటి వాళ్ళు కూడా రోడ్లెక్కి ధర్నా చేసినటువంటి సంఘటన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చాలా విచిత్రమైనది ఏంటంటే, యాక్చువల్గా కేసు గాదే సాయి కృష్ణ వర్సెస్ సిఏ నాగరాజు గారు. దీనికి రాజకీయవేత్తలు ఏమని చేస్తున్నారంటే కులం రంగు పులిమేస్తున్నారు. ఇది చాలా విచారకరం. ఇక్కడ నేను కూడా మాట్లాడేది ఏంటంటే, నిష్పక్షపాతంగానే మాట్లాడుతున్నా ఒక బాధ్యత పౌరుడిగా. ఏంటంటే, ఒకవేళ యాక్సిడెంట్ చేస్తాం, యాక్సిడెంట్ వల్ల గుద్దేస్తే మనిషి చనిపోవచ్చు, లేకపోతే ఉద్దేశపూర్వకంగా గుద్దినా అది శిక్ష మామూలుగా పడుతుంది. ఏంటంటే ఆయన వైపు తప్పుంటే ఆయన శిక్షించినందుకు మేము అభ్యంతరం పలకం. ఏంటంటే ఎప్పుడు న్యాయం జరగాలి, సామాన్యుడు న్యాయం జరగాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే, ఒక క్రిమినల్కి కులాన్ని ఆపాదించడం చాలా రాంగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాపు ఇవ్వడానికి అన్యాయం జరిగిపోతుంది, కాపులకి ఈ ఇష్యూని తీసుకొచ్చి మొత్తం కాపులకి అందరికీ అన్యాయం జరిగిపోతుంది అన్న విషయాన్ని ప్రతిబింబించేస్తున్నారు. అది చాలా దారుణం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, సోదరులందరూ కూడా
పేరు పేరున ధన్యవాదాలండి. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు రాజకీయాలు అయితే కాదు. ఇవాళ అయితే మన సిఏ నాగరాజు గారి కృష్ణలంకలో ఆయనకి జరిగిన అన్యాయం మీద ఈ రోజు ప్రజలందరూ కూడా, అక్కడున్న 5 డివిజన్ల ప్రజలందరూ కూడా రోడ్డెక్కి ఈ సిఏ గారికి అన్యాయం జరిగితే మేము ఒప్పుకోవడం జరగదు అన్న విషయం మీద మాకు తెలిసిండి కూడా మేము అతని కోసం మాట్లాడకపోతే మాకు నిజంగా విశ్వాసం ఉండదనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు అంటే నేను గత 30 సంవత్సరాల బట్టి ఈ మోటార్ ఫీల్డ్లో లారీ క్లీనర్గా, డ్రైవర్గా, ఓనర్గా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగినప్పటికీ కూడా సుమారు 10 సంవత్సరాల బట్టి ఎక్కడ ఏ సీఏ గారు ఉన్నారన్న కూడా మాకు తెలియదు. ఎక్కడ ఏ యాక్షన్లు అయినా కూడా ముందుగా లారీ ఓనర్లు కానీ, లారీ డ్రైవర్లు కూడా మాకు తెలియవచ్చడం జరుగుతుంది. అదే మాదిరిగా 2018లో భీమవరంలో సీఏగా చేసినప్పుడు కానీ, అలాగే 2022లో తాడేపల్లిగూడెంలో సీఏగా చేసినప్పుడు కానీ, ఈ ప్రజెంట్ ఇప్పుడు కృష్ణలంకలో కూడా మన కృష్ణలంక స్టేషన్లో కూడా చేస్తున్నట్టుగా మాకు ఈ ఘటన జరిగాక మాకు తెలియడం జరిగింది. ఏదైనా కూడా నేను ఆయన ఫోన్ నెంబరు, ఆయనతో మాట్లాడిన సందర్భాలు సుమారు 15 సార్లు లారీ అనే యాక్సిడెంట్ల మీదే ఆయనతో మేము పని చేయించుకోవడం జరిగింది. ఈ 15 అంశాల మీద కూడా ఒక అంశం కోసం మీకు చెప్పాలి. మరి తాడేపల్లిగూడెం నేషనల్ హైవేలో లారీ గుద్దేసుకుని ఒక లారీ డ్రైవరు స్టీరింగ్ దగ్గర నలిగిపోతున్న లారీ డ్రైవర్ తీయలేని పక్షంలో ఎవరి లారీలు వాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు క్రమంలో కూడా పక్కనున్న లారీ క్లీనరు నా ఫోన్ నెంబర్ ఉండి నాకు చేయడం జరిగింది. మరి అదే మాదిరిగా సార్ సిఏ గారికి, నాగరాజు గారికి ఇమ్మీడియట్గా సార్ అలా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడంటండి, ఆయన ఎవరు తీయట్లేదని చెప్తే ఆయన 2 నిమిషాల్లో బయలుదేరి 5 నిమిషాల్లో ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ డ్రైవర్ని తీసి హాస్పిటల్లో జాయిన్ చేసి అతను బతికించి వాళ్ళ భార్య పిల్లలకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయమైనా చెప్పుకోవాలి ఆయన కోసం. ఎందుకంటే మంచి చెప్పుకోవాలి, చెడ్డ చెప్పుకోవాలి. యాక్చువల్గా మా యూనియన్లు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సాధారణంగా పొగడం. ఎందుకంటే ఒక్కోసారి ఇబ్బందులు అవుతుంటే ఒకసారి పని చేయడం జరుగుతుంది, ఒకసారి పని చేయకపోవడం జరుగుతుంది. పని చేస్తే మంచి ఆఫీసర్ అని చెప్పుకుంటాం, పని చేయకపోతే మాకు అన్యాయం జరుగుతుంది, కేసు రాజని చెప్పుకుంటాం. ఇది వాస్తవం. ఇది అలాగే కూడా కాకినాడలో గతంలో మన సిఏ రవికాంత్ గారు కూడా టౌన్ సిఏ గారిని చేసి ఆయన విజయవాడ వెళ్ళిపోయి ఇప్పుడు ఏసీపీ కింద రిటైర్డ్ అవ్వడం జరిగింది మొన్న నెలలో. అలాగే కాకినాడలో 2019లో మన మున్సిపల్ కమిషనర్గా సప్న దినకర్ గారు వచ్చి తెల్లవారుజామున 5 గంటలు లేచి ఆయన కాకినాడ సుందరభవనంగా చేసిన గొప్ప వ్యక్తి ఆయన. అలాగే ప్రజెంట్ ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక బిందు మాధవ్ గారి జిల్లా ఎస్పీగా కాకినాడ పంపించి కూటమి ప్రభుత్వం ఇవాళ కాకినాడలో మినిమం సగం వరకు కూడా యూత్ ఇబ్బందులు కానీ, ప్రజల్లో ఇబ్బందులు కానీ ఆయన దగ్గరగా చూసి ఎస్పీ గారు ఇవాళ కాకినాడ సగం వరకు కూడా బాగు చేయడం జరిగింది. జిల్లా బిందు మాధవ్ గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్పుకుంటున్నాం అంటే ఈ క్యాస్ట్లు కులాలు కాదు చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు అమ్మర్ రాంబాబు గారు విజయవాడ దగ్గరగా గుంటూరులో ఉన్నారు కాబట్టి ఆయన రాంగ్ ఫీడింగ్తో వెళ్ళిపోయి ముందు ఇది కాపోడిని చంపేశారు బాబు అని చెప్పి గోలట్టడం జరిగింది. మరి కాపోడిని చంపేశారు అనేటప్పటికి సీఏ కూడా కాపులే కదా అని మొన్న నాకు తెలియడం జరిగింది. మరి ఆయన కాపు క్యాస్ట్ పరంగా సీఏ ఉద్యోగం చేయలేదు, ఆయన ఒక డిపార్ట్మెంట్ ఉద్యోగం చేశాడు. ఆయన ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో ఆ క్రిమినల్ని మార్చాలంటే ఒక దెబ్బ వేయడం తప్పదు కాబట్టి దెబ్బ వేసినా కూడా మార్చాలని ట్రై చేసి పోలీస్ డిపార్ట్మెంటు ఇలాంటి వ్యక్తుల్ని కూటమి ప్రభుత్వం వేయడం తప్ప అని నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ, నాయకులందరూ కూడా జనసేన నాయకులు కానీ, మన టీడీపీ నాయకులు కానీ,
ఏదైతే బీజేపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇవాళ అద్భుతంగా ఉంది. కాబట్టి మళ్ళీ రేపు మన సీఎం అవలేమన్న ఆలోచనలతోటి వీళ్ళందరినీ పైకి లేపి మీకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, మీకు మినిస్టర్లు ఇస్తాం అని చెప్పేసి వీళ్ళందరినీ పోగేసి కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పేసి క్లియర్ కట్ గా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 మంది ప్రజలు నాయకుల దగ్గర ఉండడం జరుగుతుంది. 90 మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీని జగన్మోహన్ రెడ్డి గారు వస్తామనుకుంటున్నారమ్మో, మళ్ళీ అవకాశం అని చెప్పి ప్రజలు మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి ప్రజలు చెప్తా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఈ ఆలోచనల విధానాలను మానుకోవాలి. ఎందుకంటే ఈ మెసేజ్ ప్రజలకు ఎలా వెళ్తుంది అనేది కూడా మీరు కూడా ఎంక్వైరీ పెట్టుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. ఏదైనా కూడా ఏ ప్రజా నాయకులు కానీ ఏ ప్రజా ఎమ్మెల్యేలు కానీ ప్రజలకి న్యాయం చేసి నాయకులు అయితే ఎవరు లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం ప్రజలు కారణం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఆయన నాయకుల్ని కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ ఏదైనా ఒకటే చెప్తున్నాడు. ఆయన ప్రజలకు దగ్గరగా ఉండండి, ప్రజలకు కష్టపడితే వెళ్ళండి, నేను ప్రజల దగ్గరే ఉంటాను, ప్రజలే నాకు అవసరం, ప్రజలతోనే ఉంటానని చెప్పడం జరుగుతుంది. నాకు నచ్చింది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవడం కారణం కూడా మేము కూడా ఆర్ఎస్ఎస్ పద్ధతిలోనే మా యూనియన్లు కూడా మేము ఫస్ట్ నుంచి 30 సంవత్సరాల కూడా ఇందులో పనిచేస్తూ ఉన్నాం. మా కులాలు కానీ ఇవి కూడా మేము కులాలు ఎప్పుడు చూసుకోలేదు. యాక్సిడెంట్ అయినాడు మా సోదరుడు ఆయన తీసుకెళ్లి బతికించాలన్న కోణంలో మేము ఉన్నాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పుల్లి వ్యవస్థ అంతా కడిగి మంచి వ్యవస్థగా మార్చాలంటే చాలా టైం పడుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయం మాలాటలకు చాలా హ్యాపీ. మరి అర్జెంట్గా ఎమ్మెల్యేలు అయిపోవాలి, అర్జెంట్గా నాయకులు అయిపోవాలనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి విధానం నచ్చకపోవడం అన్న కూడా ఇందాక చెప్పిన ప్రకారంగా 10 మంది నాయకుల దగ్గర ఉంటారు తప్పించి 90 మంది ఓట్లు వేసేవాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలనే విషయం మీద మొన్న వైఎస్ఆర్ పార్టీ ఏదో మేము గొప్పగా చేసేసామని చెప్పేసి 30 సంవత్సరాల పరిపాలనతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేమేమనుకున్నాం అంటే కార్యకర్తగా మేము 100 ఓట్లు వేయించగలం, ఇంటింటికి వెళ్ళి బతిమాలగలం, ఓటు వేయించగలం అని అనుకున్నాం. కానీ దగ్గరగా ఎలక్షన్ చూస్తే ప్రజలే నాయకులు అయిపోవడం జరిగింది. ప్రజలు నాయకులు అయిపోయి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక గొప్ప విధానంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని బాగు చేయని చెప్పి ప్రజలు ఓట్లు వేశారు. అదే కోణంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక జిల్లా వెళ్ళి ఇవాళ ప్రజల దగ్గరుండి చేయడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఒకటి చెప్తున్నాను, ఇక్కడ ఏ కోపలైనా సరే కోపలందరూ బంధుమిత్రులే, ఏ ఎస్సీలైనా కూడా ఎస్సీలు కూడా బంధుమిత్రులే, ఏ బీసీలైనా సరే బీసీలు కూడా బంధుమిత్రులే. వాళ్ళకున్న బంధుత్వాలు ఉంటాయి. తమ్ముడు వైఎస్ఆర్లో అంటే అన్నయ్యేమో టీడీపీలో ఉండొచ్చు, ఒకటి జనసేనలో ఉంటే ఒకటి బీజేపీలో ఉండొచ్చు.